అడవిలో పిచ్చికలు చాలా సంతోషంగా ఉండేది. రోజు ఓ గెద్ద పిచ్చుక గుడ్లన్నీ తింటూ ఉండేది. గుడ్లను తినడానికి పిచ్చుక గూడు దగ్గరికి వస్తుంది. అప్పుడు పిచ్చుక గద్దెతో ఇలా అంటుంది. దయచేసి నా గుడ్లను తినకు. రోజు ఒక్కొక్కరిది అందరి గుడ్లు తింటా వస్తా ఉన్నాను. గుడ్లు చాలా బాగున్నాయి. నేను నీ గుడ్లు రేపు వచ్చి తింటాను. అని చెప్పి గద్ద అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరుసట రోజొచ్చి అది లేనప్పుడు ఆ గుడ్లు తినేసి వెళ్ళిపోతుంది. మరో పిచ్చుక గూడు వద్దకు వెళ్తుంది. గద్ద, అయ్యో గద్ద, నన్ని తినకు, నన్ను వదిలేసేయి. నిన్ని తినను, రేపు వచ్చి నీ గుడ్లు తింటాను. పిచ్చుకమ్మ, గద్ద ఇప్పుడే నా వద్దకు వచ్చింది. నా గుడ్లను తింటానని బెదిరించి ఇప్పుడే వెళ్ళిపోయింది. తినడానికి రేపు వస్తుందంట. తరువాత నీ గుడ్లు కూడా తింటుంది. మనం ఏం చేసేది? మన గుడ్లుని కాపాడుకోవడం ఎలా? నేను చెప్పినట్టు చేయి పిచ్చుగా, మన గుడ్లని కాపాడుకుందాం, దాని అంతు చూద్దాం అని చెప్పి పిచ్చుకను రాబందు గూడు వద్దకు పంపిస్తుంది. దాన్ని చూసిన గద్ద పిచ్చుక వెనకాలే రాబందు గూడు వద్దకు వెళుతుంది. అక్కడున్న గూడులో రాబందు గుడ్లను చూసి, ఆహా, ఈ పొద్దు మన కడుపు నిండింది, చాలా పెద్ద పెద్ద గుడ్లు ఉన్నాయి అని అనుకుంటుంది. దయచేసి ఈ గుడ్లు మాత్రం తినకు. నువ్వు చెప్పేది ఏంది, నేను తింటాను. అయ్యో అయ్యో రాబందు, ఆ గద్ద వచ్చి నీ గుడ్లని తినేసింది. మేము వద్దు వద్దు అంటున్న తినేసింది. నీ గుడ్లు అని చెప్పిన వదల్లేదు. పిచ్చుక ఇప్పుడు అది ఎక్కడుంది? దాన్ని నేను చంపేస్తాను. అది నా గుడ్లనే తింటుందా? చెప్పు, ఎటు పోయింది అది? దాన్ని ఈ పొద్దు వదలను. పిచ్చుక చెప్పిన ఐడియాతో గెద్ద రాబందు ఒకదానికి ఒకటి కొట్లాడుకుంటాయి. గద్ద చనిపోతుంది. పిచ్చుకలు చాలా హ్యాపీగా ఉంటాయి. నీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.